నమస్తే. పుకెట్ అండ్ క్రాబీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 25 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది యాత్రికులని ఒక సంపూర్ణమైన యాత్ర చేయించాము అనే అనుభూతి కలిగించింది. చాలామంది ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే సుపరిచితం. మరి పుకెట్ అలాగే క్రాబీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా, అసలు ఎన్ని రోజులు మనం టైం కేటాయించాల్సి ఉంటుంది, ఇప్పుడు ఒకవేళ మనం బుక్ చేసుకున్న తర్వాత ఇయర్ మొత్తంలో ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉంటుందా, ఒకవేళ ఇండివిజువల్గా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి అంటే ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తోంది. ఈ పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఈ పుకెట్ అండ్ క్రాబీ, అవునండి, సో ఇది వెళ్ళాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? చాలా మంది ఏంటంటే ప్రీ బుకింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎప్పుడు హాలిడేస్ ఉంటాయో దానికంటే ముందే ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్ళి రావచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. సో ఇలా ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ఎప్పుడు బుక్ చేసుకోవాలంటారు అండ్ ఎన్ని డేస్ టైం పడుతుంది? ఒకవేళ ఎక్కడో ఉన్నారు మన వాళ్ళు, వాళ్ళ కోసం మనం బుక్ చేయాలంటే ఎలా సంప్రదించాలి? అవునండి, యాక్చువల్గా మనకి పుకెట్ అండ్ క్రాబీ ఇది కూడా థాయిలాండ్లో ఉంటే ఒక అద్భుతమైన ప్రదేశం అండి. సో పుకెట్ అనేది ఒక ఐలాండ్, మళ్ళీ క్రాబీ అనేది ఇంకొక ఐలాండ్. సో ఈ రెండు ఐలాండ్స్ని కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేసి రావడానికి మనకి 4 nights 5 days ప్యాకేజ్ ఉంటుందండి. ఓకే. సో ఈ 4 nights 5 ప్యాకేజ్లో మీకు 2 nights క్రాబీలో ఉంటారు, 2 nights పుకెట్లో ఉంటారు. సో ఈ మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారండి. అంతకు ముందు వరకు ఏంటంటే బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్ నుంచి మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అయ్యి మళ్ళీ మనం వెళ్ళాల్సి వచ్చేది పుకెట్కి. అందువల్ల ఆల్మోస్ట్ 9 నుంచి 10 గంటలు జర్నీ అయ్యేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఓన్లీ 3.5 hours మనం పుకెట్ రీచ్ అవ్వచ్చు హైదరాబాద్ నుంచి. సో అందువల్ల ఏంటంటే పుకెట్ వెళ్ళే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే ఈ టైం తక్కువ ఉంది, ఓన్లీ 3.5 hours జర్నీయే, ప్లస్ అంతటి అద్భుతమైన ప్లేసు పుకెట్ అండ్ క్రాబీ. దాంట్లో కూడా ఐలాండ్స్ ఉంటాయి, ఏంటంటే లైమ్ స్టోన్ కేవ్స్ ఉన్నాయన్నమాట సముద్రం మధ్యలో. సో వాటిని చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. సో మనం క్రాబీ వెళ్ళి క్రాబీలో ఒక 2 nights ఉంటాము. వెళ్ళిన తర్వాత సెకండ్ రోజు మనం 4 islands టూర్ వెళ్తామండి. 4 islands టూర్ కూడా మీకు మనకి పుకెట్ మనకి ఎక్కడైతే క్రాబీ నుంచి ఐలాండ్కి వెళ్తాం ఆల్మోస్ట్ 40 minutes జర్నీ ఉంటుంది. 4 different ఐలాండ్స్. ఆ 4 different ఐలాండ్స్ కూడా మనము వెళ్ళి రాబుద్ది కాదు, అంత చక్కగా ఉంటుందన్నమాట. ఏ ప్లేస్కి దానికి సరిపోవు. ప్రపంచంలో ఉన్న ఏ ప్రదేశం కూడా ఈ క్రాబీ అండ్ పుకెట్ ఐలాండ్స్ని సందర్శించడానికి ఏ ప్లేస్లు సరిపోవు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని కంట్రీలు నేను తిరిగాను, అందువల్ల అంత అద్భుతమైన ప్లేస్ అవి రెండు కూడా. సో క్రాబీలో 4 islands టూర్ చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి మనం బ్యాక్ మళ్ళీ క్రాబీ వస్తాం. మనం వచ్చి అక్కడి నుంచి బై రోడ్ మనం పుకెట్ తీసుకొని వస్తాం. పుకెట్ వచ్చేటప్పుడు సిటీ టూర్ ఉంటుంది, అక్కడ బుద్ధ స్టాచ్యూ ఉందండి. సో ఆ బుద్ధ స్టాచ్యూ విజిట్ ఉంటుంది. తర్వాత నైట్ స్టే మనము పుకెట్లో ఉంటాం. 4th day రోజు మనం బయలుదేరి అక్కడ ఫీఫీ ఐలాండ్ అని ఉందండి. ఫీఫీ ఐలాండ్ అనేది ఏంటంటే అది కూడా మళ్ళీ ఆల్మోస్ట్ 40 minutes జర్నీ. అది కూడా పెద్ద బోట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ బోట్లో 200 to 300 members ఉంటారు ఎట్ ఏ టైం. అంత పెద్ద బోట్ అనమాట అది. సో మనం పై డెక్కి వెళ్ళొచ్చు మొత్తం అందాలి. అసలు ఆ జర్నీ చేస్తూ ఉంటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. 40-45 minutes ఉంటుందండి. సో అక్కడ కూడా మనం స్విమ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అక్కడ 2 to 3 hours మనం అక్కడ స్పెండ్ చేస్తాం. ఇది ఫీఫీ ఐలాండ్లో అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్కి వెనక్కి వస్తాం. సో 5th day రోజు బయలుదేరి మనం బ్యాక్ మళ్ళీ హైదరాబాద్ వస్తాయి. ఈ ప్యాకేజ్ అంతా కాస్ట్ ఓన్లీ 62,000 రూపాయలు మాత్రమే. అంతే అంటే మీకు ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ హైదరాబాద్ టు పుకెట్ టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి దీంట్లో, ప్లస్ లగ్జరీ హోటల్ అకామిడేషన్స్ 2 చోట్ల క్రాబీ అండ్ పుకెట్లో, అలానే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, ప్లస్ మనం వెళ్తున్నాం కదా అది క్రాబీలో 4 islands, ఇక్కడ ఫీఫీ ఐలాండ్ ప్లస్ సిటీ టూరు, వీటికి సంబంధించిన ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా ఉంటాయి దీంట్లో ఇంక్లూడ్. అంటే కస్టమరు దిగిన తర్వాత తను ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలానే పుకెట్లో కూడా మంచి వాకింగ్ స్ట్రీట్ ఉంది. నైట్ టైం మనం ఐలాండ్స్ విజిట్ వచ్చిన తర్వాత వెళ్ళి చూసుకొని రావచ్చు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ
ఓన్లీ 62,000 రూపాయల్లో ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. మీరు అన్నారు కదా ముందే పే చేసి తర్వాత వెళ్ళొచ్చా అని. ఎస్, ఇయర్లో ఎప్పుడు వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి ఇయర్ వైజ్ షెడ్యూల్ ఉంటుందండి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో. మొత్తం క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్ వాళ్ళు చూసుకొని ప్లస్ ముందే బుక్ చేసుకో, ఎందుకంటే తర్వాత బుక్ చేసుకుంటే ఆ సీట్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు. వాళ్ళకు కోరుకున్న మంత్ వాళ్ళు కోరుకున్న డేట్లో. అందువల్ల ఏంటంటే వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారనుకోండి పక్కాగా వాళ్ళకి ఆ డేట్స్లో ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఏంటంటే ఒక 1.5-2 months ముందు కనుక బుక్ చేసుకున్నా కూడా ఉంటుంది. లేదు మీరు జనవరి ఫిబ్రవరిలో బుక్ చేసుకుంటాము, మేము ఏప్రిల్ మేలో వెళ్ళొచ్చు అనుకుంటే అప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఇది ఒక అవకాశం ఉంటుంది ఆ పర్టికులర్ ఫిక్స్ చేసుకోవటానికి, ఆ డేట్ ఫిక్స్ చేసుకోవటానికి. అందుకని అలా బుక్ చేసుకుని వెళ్ళి రావచ్చు. ప్లస్ అలానే ఈ గ్రూప్ టూర్ వద్దు మాకు, మేము ఓన్లీ కస్టమైజ్డ్గా వెళ్తాం, మేము 4 ఉన్నాం, 6 ఉన్నాం, 8 మంది ఉన్నాం అని అనుకుంటే కనుక అలా కూడా మేము ప్యాకేజ్ డిజైన్ చేసి సేమ్ ఐటినరీ ఉంటుంది వాళ్ళకు కూడా. పుకెట్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం, కరాబీలో హోటల్స్ బుక్ చేస్తాం, తర్వాత పుకెట్లో హోటల్ బుక్ చేస్తాం, ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ 4 ఐలాండ్స్, ఫీఫీ ఐలాండ్, సిటీ టూర్ ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి దాంట్లో కూడా. ఎక్సెప్ట్ లంచ్ డిన్నర్ ఉండవు. సో ఈ తప్పితే అన్నీ బుక్ చేస్తే కదా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి 4కి, 6కి, 8 మందికి, అలానే మన 20 మంది గ్రూప్కి ఉంటుంది కాబట్టి ఆ వేరియేషన్ ఉంటుంది దాంట్లో. అదే అన్నీ కాకపోతే చూసే ప్లేసులు వెళ్ళేవి అన్నీ సిమిలర్గా ఉంటాయండి. అందువల్ల ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫుడ్ విషయం మనకి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయండి. క్రాబీ, పుకెట్ రెండిట్లో కూడా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మనము గ్రూప్ టూర్లో లంచ్ డిన్నర్కి తీసుకెళ్లే ప్లేస్ కూడా ఇండియన్ రెస్టారెంట్స్కి తీసుకెళ్తాం కాబట్టి ఫుడ్ విషయంలో ఎస్పెషల్లీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా కేర్ తీసుకుంటుందండి. ఎందుకంటే ఆ ఫుడ్ కనుక సరిగ్గా లేకపోతే టూర్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని చాలా కేర్ తీసుకుంటుంది. మెనూ దగ్గర నుంచి ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది కూడా చక్కటి ప్లానింగ్తో తీసుకొని వెళ్తుంది కాబట్టి ఫుడ్ విషయాల్లో మాత్రం 100% గ్యారంటీ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్. ఇందాక నేను చెప్పాను కదా, ఒక టూర్ మేనేజర్ వస్తారు, టూర్ మేనేజర్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. మా బలం ఏంటంటే అదే, ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్ ప్లస్ మనకు ట్యాగ్ లైన్ ఉంది అతిథి దేవో భవ అని. సో దానికి 100% జస్టిఫై చేస్తుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇలా ఉంటుందండి పుకెట్ అండ్ క్రాబీ టూర్. ఓకే, సో అన్ని ప్లేసెస్కి అందరూ వెళ్ళాలి అనుకుంటారు, కానీ కొన్ని ప్లేసెస్ కొందరు వెళ్తేనే బాగుంటుంది. అవును. సో మిమ్మల్ని అడిగితే ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్తారు, కానీ పర్టికులర్గా పుకెట్ అండ్ క్రాబీ వెళ్ళాలి అని అంటే ఎవరికైతే బాగుంటుంది ఎక్కువగా? ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారు, కొన్ని ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు కాశీ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో పుకెట్ క్రాబీ ఎవరు ఎక్కువగా వెళ్ళాలి? యాక్చువల్గా పుకెట్ క్రాబీ నేను ఈరోజే ఒక హనీమూన్ కపుల్కి నేను బుకింగ్ చేసి ఇచ్చాను. క్రాబీలో 2 nights, పుకెట్ 2 nights. అలానే మా గ్రూప్ టూర్లు ఏంటంటే ఎక్కువ మనకి 55-60 ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు. ఎందుకంటే అందరూ అప్పటికప్పుడు అందరూ ఆ బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత వెళ్దాము పుకెట్ అండ్ క్రాబీ చాలా బాగుంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక 10 members ఎంక్వైరీ ఉందన్నమాట. సో అందరూ కూడా రిటైర్డ్ పీపుల్. అందువల్ల ఏంటంటే అది చెప్పాను కదండి, ఏజ్ బార్ అనేది ఏంటంటే ఓన్లీ మనం అనుకుంటాం కదా, ఓన్లీ మనకి వయసే కానీ మనసుకు ఉండదు అనేది ఉంటుంది చూసారు. అలానే పుకెట్ అండ్ క్రాబీ చూస్తే మాత్రం వదిలిపెట్టామండి. ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా అంత చక్కగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఎక్కువ నడక ఉండదు. ఎందుకంటే అడల్ట్ పెద్ద గ్రూప్ ఉందనుకోండి, ఏజ్ గ్రూప్ ఉందనుకోండి, ఎక్కువ నడక ఉండదు కాబట్టి ఏంటంటే టైర్డ్ అయ్యే ఉండదు. ఓన్లీ మనం హార్బర్ వరకు వెహికల్ వెళ్తుంది, అక్కడి నుంచి బోట్లో వెళ్తాం, మళ్ళీ బోట్ దిగుతాం, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మనం హార్బర్కి వస్తాం. అందువల్ల ఏంటి అడల్ట్స్ కూడా చక్కగా, అంటే రిటైర్డ్ పీపుల్ కూడా చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు పుకెట్ అండ్ క్రాబీ. అలానే హనీమూన్ గోయర్స్ కూడా మంచి రిసార్ట్స్ ఉన్నాయి, మంచి హోటల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఏజ్ గ్రూప్ అనేది ఏజ్ గ్రూప్ అయినా కానీ పుకెట్ క్రాబీ ఎంజాయ్ చేసి రావచ్చు అండి. అలా ఉంటుంది. పుకెట్ అండ్ క్రాబీ నిజంగా చాలా బ్యూటిఫుల్ ప్లేస్, మీ మాటల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవరైతే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా పుకెట్ అండ్ క్రాబీ అయితే ది బెస్ట్. అవునండి. సో దాని డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా పుకెట్ అండ్ క్రాబీ మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే సో కస్టమైజ్డ్ ప్యాకేజెస్లో కూడా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. సో గ్రూప్గా కూడా వెళ్ళొచ్చు, ఇండివిజువల్గా వెళ్ళొచ్చు, ఇట్లా కపుల్గా కూడా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా పుకెట్ అండ్ క్రాబీ మన బడ్జెట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు.